ఓం శాంతి 9/8/2024 మధురమైన పిల్లలు, ఈ బ్రహ్మ సద్గురువు యొక్క దర్బారు. ఈ బ్రుకుటిలో సద్గురువు విరాజమానమై ఉన్నారు. వారే పిల్లలైనా మీ సద్గతిని చేస్తారు. ప్రశ్న: తండ్రి తమ పిల్లలను ఏ బానిసత్వం నుండి విడిపించేందుకు వచ్చారు? జవాబు: ఈ సమయంలో పిల్లలందరూ ప్రకృతి మరియు మాయకు బానిసలుగా అయిపోయారు. తండ్రిప్పుడు ఈ బానిసత్వం నుండి విడిపిస్తారు. ఇప్పుడు మాయ మరియు ప్రకృతి రెండూ విసిగిస్తాయి. ఒకసారి తుఫానులు, మరొకసారి కరువు కాటకాలు. ఆ తర్వాత మీరు ఎటువంటి యజమానులు అవుతారంటే మొత్తం ప్రకృతి అంతా మీకు దాసీగా ఉంటుంది. మాయ యొక్క దాడి కూడా జరగదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అర్థం చేసుకున్నారు. వీరు సుప్రీం తండ్రి కూడా మరియు సుప్రీం శిక్షకుడు కూడా. వారు విశ్వం యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేస్తారు. అలాగే వారు సుప్రీం గురువు కూడా. ఇది సద్గురు యొక్క దర్బారు. దర్బారు ఉంటుంది కదా, గురువుల యొక్క దర్బారు. అది కేవలం గురువు యొక్క దర్బారు, సద్గురువుది కాదు. శ్రీ 108 అని పిలుచుకుంటారు, కాని సద్గురువు అని రాసి ఉండదు. వారు కేవలం గురువు అని మాత్రమే అంటారు. వీరు సద్గురువు. మొదట తండ్రి, తర్వాత టీచర్, ఆ తర్వాత సద్గురువు. సద్గురువే సద్గతిని ఇస్తారు. సత్యత్రేతాయుగాలలో గురువులు ఉండరు, ఎందుకంటే అందరూ సద్గతిలో ఉంటారు. ఒక్క సద్గురు లభించడంతో ఇక మిగిలిన గురువులందరి పేర్లు సమాప్తమైపోతాయి. ఈ సుప్రీం గురువు గురువులందరికీ గురువు. ఎలాగైతే పతులకే పతి అని అంటారు కదా, అందరికన్నా ఉన్నతమైన వారు అయిన కారణంగా ఇలా అంటారు. వీరు సుప్రీం తండ్రి వద్ద కూర్చుని ఉన్నారు. ఎందుకు? అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు. ఇది అనంతమైన వారసత్వం. వీరు తండ్రి కూడా, అలాగే శిక్షకుడు కూడా. ఈ వారసత్వం కొత్త ప్రపంచమైన అమరలోకం కొరకు, నిర్వికారీ ప్రపంచం కొరకు. నిర్వికారీ ప్రపంచము అని కొత్త ప్రపంచాన్ని, వికారీ ప్రపంచము అని పాత ప్రపంచాన్ని అంటారు. సత్యుగాన్ని శివాలయము అని అంటారు, ఎందుకంటే అది శివబాబా ద్వారా స్థాపన చేయబడింది. వికారీ ప్రపంచము రావణుడు స్థాపన చేసింది. ఇప్పుడు మీరు సద్గురు యొక్క దర్బార్లో కూర్చుని ఉన్నారు. ఇది కేవలం పిల్లలైన మీకే తెలుసు. తండ్రే శాంతి సాగరుడు. ఆ తండ్రి ఎప్పుడైతే వస్తారో అప్పుడే శాంతి యొక్క వారసత్వాన్ని ఇస్తారు, మార్గాన్ని తెలియచేస్తారు. అంతేకాని అడవుల్లో శాంతి ఎక్కడి నుండి లభిస్తుంది? అందుకే రాణి యొక్క కంఠహారాన్ని ఉదాహరణగా చూపిస్తారు. శాంతి అనేది ఆత్మ యొక్క కంఠహారం. మళ్ళీ ఎప్పుడైతే రావణరాజ్యం వస్తుందో అప్పుడు అశాంతి ఏర్పడుతుంది. దాన్ని సుఖధామము, శాంతిధామము అని అంటారు. అక్కడ దుఃఖం యొక్క విషయమేమీ ఉండదు. మహిమ కూడా ఎల్లప్పుడూ సద్గురువుకే చేస్తారు. గురువు యొక్క మహిమను ఎప్పుడు విని ఉండరు. జ్ఞానసాగరుడు ఆ ఒక్క తండ్రే. ఈ విధంగా ఎప్పుడైనా గురువు యొక్క మహిమను విన్నారా? లేదు. ఆ గురువులు జగత్తుకు పతితపావనులుగా కాలేరు. ఆ విధంగా ఒక్క నిరాకారుడైన అనంతమైన గొప్ప బాబానే అనడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సంగమయుగంలో నిలబడి ఉన్నారు. ఒకవైపు పతిత పాత ప్రపంచం, ఇంకొక వైపు పావన కొత్త ప్రపంచం. పతిత ప్రపంచంలో గురువులైతే ఎంతోమంది ఉన్నారు. ఇంతకుముందు మీకు ఈ సంగమయుగం గురించి తెలియదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇది పురుషోత్తమ సంగమయుగం. దీని తర్వాత మళ్లీ సత్యయుగం రానున్నది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది బుద్ధిలో గుర్తుండాలి. మనమందరము పరస్పరం సోదరులం. కావున అనంతమైన తండ్రి నుండి వారసత్వము తప్పకుండా లభిస్తుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఎంత గొప్ప గొప్ప పదవులలో ఉన్న మనుషులున్నారు, కాని వారికేమీ తెలియదు. తండ్రి అంటారు, నేను మీ అందరి సద్గతిని చేస్తాను. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. ఇంతకుముందైతే అసలేమీ తెలియదు. ఈ దేవతల ఎదురుగా వెళ్లి, మేము వివేకహీనులము, మాలో ఏ గుణాలు లేవు, మీరు దయ చూపించండి అని అనేవారు. ఇప్పుడు ఈ దేవతల చిత్రాలేమైనా దయ చూపిస్తాయా?
దయార్థ హృదయులు ఎవరు అనేది తెలియనే తెలియదు. ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి అని అంటారు కూడా. ఏదైనా దుఃఖం కలిగించే విషయం వచ్చినప్పుడు తండ్రిని తప్పకుండా గుర్తు చేస్తారు. ఇప్పుడు మీరు ఆ విధంగా అనరు. తండ్రి అయితే విచిత్రుడు. వారు ఎదురుగా కూర్చున్నారు, అందుకే వారు నమస్కరిస్తారు. మీరందరూ చిత్రధారులు, నేను విచిత్రుణ్ణు. నేనెప్పుడు చిత్రాన్ని ధారణ చెయ్యను. నా చిత్రానికి ఏదైనా పేరు చెప్పండి. కేవలం శివబాబా అనే అంటారు. నేను ఈ శరీరాన్ని అప్పుగా తీసుకున్నాను, అది కూడా అత్యంత పాత చెప్పు. వారిలోకే నేను వచ్చి ప్రవేశిస్తాను. ఈ శరీరం యొక్క మహిమ అనేది ఎక్కడ చేస్తారు? ఇదైతే పాత శరీరం. దత్తత తీసుకున్నారు కాబట్టి మహిమను చేస్తారా ఏమిటి? కాదు. ఏమని అర్థం చేస్తారంటే, ఒకప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ నా ద్వారా తెల్లగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు, నేను ఏదైతే వినిపిస్తానో దాన్ని నిర్ణయించుకోండి. ఒకవేళ నేను రైట్ అయితే సరైన దాన్నే స్మృతి చెయ్యండి. వారు చెప్పేదే వినండి. అధర్మయుక్తమైనవి విననే వినకండి. వాటిని చెడు విషయాలు అని అంటారు. చెడు మాట్లాడకండి, చెడు చూడకండి. ఈ కళ్ళతో ఏవైతే చూస్తారో వాటిని మర్చిపోండి. ఇప్పుడైతే మన ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ తిరిగి మన సుఖధామంలోకి వస్తాము. ఇక మిగిలిన వారంతా మరణించి ఉన్నట్లే, తాత్కాలికంగా ఉన్నారు. ఈ పాత శరీరాలు ఉండవు, ఈ ప్రపంచము ఉండదు. మనం కొత్త ప్రపంచం కొరకు పురుషార్థం చేస్తున్నాం. మళ్ళీ ప్రపంచం యొక్క చరిత్ర, భౌగోళాలు రిపీట్ అవుతాయి. మీరు మీ రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు. కల్పకల్పము రాజ్యభాగ్యాన్నిచ్చేందుకు తండ్రి వస్తారని మీకు తెలుసు. మీరు కూడా అంటారు, బాబా, కల్పకృతం కూడా కలిశాము, వారసత్వాన్ని తీసుకున్నాము, నరుడి నుంచి నారాయణగా అయ్యాము. మిగిలిన వారంతా ఒకే విధమైన పదవిని పొందలేరు, నెంబర్ వార్గా ఉంటారు. ఇది స్పిరిచువల్ యూనివర్సిటీ. చదివించేవారు ఆత్మిక తండ్రి. పిల్లలు కూడా చదివిస్తారు. ఎవరైనా ప్రిన్సిపల్ కొడుకు ఉంటే అతడు కూడా సర్వీస్లో నిమగ్నమైపోతాడు. అతని పత్ని కూడా చదివించడం మొదలు పెడతారు. కూతురు కూడా మంచి రీతిలో చదువుకొని ఉంటే చదివించగలరు. కాని ఆమె మరొక ఇంటికి వెళ్లిపోతారు. ఇక్కడ కుమార్తెలు ఉద్యోగం చేసే నియమం లేదు. కొత్త ప్రపంచంలో పదవిని పొందడానికి ఆధారమంతా ఈ చదువుపై ఉంది. ఈ విషయాల గురించి ప్రపంచానికి తెలియదు. భగవాన్ వాచ, ఓ పిల్లలు, నేను మిమ్మల్ని రాజులకే రాజుగా తయారు చేస్తాను అని రాయబడి ఉంది. దేవీల చిత్రాలను తయారు చేసినట్లు మోడల్ని ఏమైనా తయారు చేస్తానా? మీరు చదువుకొని ఆ పదవిని పొందుతారు. వారైతే పూజ కొరకు మట్టితో చిత్రాలను తయారు చేస్తారు. ఇక్కడ ఆత్మ చదువుకుంటుంది, మీరు సంస్కారాలను తీసుకువెళ్తారు. వెళ్లి అక్కడ కొత్త ప్రపంచంలో శరీరాల్ని తీసుకుంటారు. ప్రపంచము సమాప్తమవ్వదు. కేవలం కాలం మారుతుంది. స్వర్ణిమయుగము, వెండియుగము, రాగియుగము, ఇనుపయుగము. 16 కలల నుండి 14 కలలు అవుతాయి. ప్రపంచమైతే అలాగే నడుస్తూ ఉంటుంది. కొత్తది నుండి పాతదిగా అవుతుంది. తండ్రి మిమ్మల్ని ఈ చదువు ద్వారా రాజులకే రాజుగా తయారు చేస్తారు. ఇంకెవ్వరికీ ఈ విధంగా చదివించే అంతటి శక్తి లేదు. మీరు ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు. అలా చదువుతూ చదువుతూ మాయ తమ వారిగా చేసుకుంటుంది. అయినా కూడా ఎవరు ఎంతెంతగా చదువుకున్నారో దాని అనుసారంగా వారు స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. సంపాదన ఎక్కడికి పోదు. అవినాశి జ్ఞానము వినాశనం అవ్వదు. మున్ముందు వస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఒకే దుకాణం ఉంది కదా, వస్తూ ఉంటారు. మనుషులు శ్మశానానికి వెళ్లినప్పుడు ఎంతో వైరాగ్యం కలుగుతుంది. ఈ శరీరాన్ని ఇలా వదలాలి, మరి మేము పాపం ఎందుకు చెయ్యాలి? పాపాలు చేస్తూ చేస్తూ మేమిలాగే మరణిస్తాము. ఇటువంటి ఆలోచనలు వస్తాయి. దాన్ని శ్మశాన వైరాగ్యం అని అంటారు. వెళ్లి ఇంకొక శరీరం తీసుకుంటామని కూడా భావిస్తారు. కాని జ్ఞానమైతే లేదు కదా. ఇక్కడైతే పిల్లలైన మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు విశేషంగా మరణించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎందుకంటే ఇక్కడైతే మీరు తాత్కాలికంగా ఉన్నారు. పాత శరీరాన్ని వదిలి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వెళ్తారు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను ఎంతగా స్మృతి చేస్తే అంతగా పాపాలు తొలగిపోతూ ఉంటాయి. ఇది ఎంతో సహజమైనది, అలాగే కష్టతరమైంది కూడా. పిల్లలు ఎప్పుడైతే పురుషార్థం చేయడం మొదలు పెడతారో అప్పుడు మాయ యొక్క పెద్ద యుద్ధం ఉందని భావిస్తారు. తండ్రి అంటారు, ఇది సహజమే, కాని మాయ దీపాన్ని ఆర్పేస్తుంది. గులే బకావలి కథ కూడా ఉంది కదా. మాయా పెళ్లి దీపాన్ని ఆర్పివేస్తుంది. ఇక్కడ అందరూ మాయకు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత మీరు మాయను దాసిగా చేసుకుంటారు. మొత్తం ప్రకృతి అంతా మీ అదుపులో ఉంటుంది. ఎటువంటి తుఫాన్లు ఉండవు, కరువు కాటకాలు ఉండవు. ప్రకృతిని దాసిగా చేసుకోవాలి. అప్పుడెప్పుడు మాయ దాడి జరగదు. ఇప్పుడు అది ఎంతగా విసిగిస్తుంది. నేను మీ సేవకుణ్ణి అన్న గాయనం కూడా ఉంది కదా. మాయేమో నీవు నా దాసివి అని అంటుంది. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని బానిసత్వం నుండి విడిపించడానికి వచ్చాను. మీరు యజమానులుగా అవుతారు. మాయ దాసిగా అవుతుంది. ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. బాబా, మాయ చాలా విసిగిస్తుంది అని మీరంటారు. అలా ఎందుకు చేయదు? దీన్ని యుద్ధ మైదానమని అంటారు. మాయను బానిసగా చేసుకునేందుకు మీరు ప్రయత్నిస్తారు. కావున మాయ కూడా మిమ్మల్ని వెంటాడుతుంది. ఎంతగా విసిగిస్తుంది, ఎంతమందిని ఓడిస్తుంది. కొందరినైతే పూర్తిగా తినేస్తుంది, మింగేస్తుంది. అయితే స్వర్గాధిపతులుగా అవుతారు. కాని మాయ అయితే తింటూ ఉంటుంది. దాని కడుపులో పడినట్లు అవుతుంది. కేవలం తోక మాత్రమే బయట ఉంది. మిగిలిందంతా దాని లోపల ఉంది. దాన్ని ఊబి అని అంటారు. ఎంతమంది పిల్లలు ఊబిలో చిక్కుకొని ఉన్నారు. కొద్దిగా కూడా స్మృతి చేయరు. ఏ విధంగా తాబేలు, భ్రమరి ఉదాహరణ ఉంది, అలాగే మీరు కూడా పురుగులను బూబూ చేస్తూ ఎలా ఉన్నవాన్ని ఎలా తయారు చేయగలరు? పూర్తిగా స్వర్గపు దేవకన్యలుగా తయారు చేయగలరు. సన్యాసులు భ్రమరం యొక్క ఉదాహరణ ఇస్తారు. కాని వారేమీ బూబూ చేసి ఏమైనా మారుస్తారా? సంగమయుగంలోనే మార్పు జరుగుతుంది. ఇప్పుడిది సంగమయుగం. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. కావున వికారి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు తీసుకువస్తారు. పురుగులలో కూడా కొన్ని భ్రమరం వలె అవుతాయి, కొన్ని కుళ్ళిపోతాయి, కొన్ని అలా మారకుండానే మిగిలిపోతాయి. బాబా అయితే ఇవి ఎన్నో చూశారు. ఇక్కడ కూడా కొందరు బాగా చదువుతారు, జ్ఞానపు రెక్కలు వస్తాయి. కొందరినైతే మాయ సగంలోనే పట్టుకుంటుంది, కావున అపరిపక్వంగానే ఉండిపోతారు. ఈ ఉదాహరణ కూడా ఈ సమయానికి చెందిందే. భ్రమరి పురుగులను తీసుకొచ్చి తన సమానంగా చేయడమన్నది ఆశ్చర్యమే కదా. తన సమానంగా తయారు చేసేది ఇది ఒక్కటే. ఇంకొకటి సర్పం ఉదాహరణ ఉంది. సత్యుగంలో ఒక శరీరాన్ని వదిలి ఇంకొక దాన్ని తీసుకుంటారు. ఇప్పుడిక శరీరాన్ని వదులుతాము అన్నది వెంటనే సాక్షాత్కారమవుతుంది. ఆత్మ బయటికొచ్చి ఇంకొక గర్భమహల్లో కూర్చుంటుంది. గర్భమహల్లో కూర్చునేవారు అని అందులో నుండి బయటికి రావడానికి వారికి మనసు కలగడం లేదని ఒక ఉదాహరణ కూడా చెప్తారు. అయినా కాని బయటకైతే తప్పకుండా రావాల్సిందే. ఇప్పుడు పిల్లలైన మీరు సంగమయుగంలో ఉన్నారు. జ్ఞానం ద్వారా ఈ విధంగా పురుషోత్తములుగా అవుతారు. భక్తినైతే జన్మజన్మాంతరాలు చేశారు. మరి ఎవరైతే ఎక్కువగా భక్తి చేశారో వారే వచ్చి నెంబర్వారు పురుషార్థానుసారంగా పదవి పొందుతారు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇకపోతే శాస్త్రాల జ్ఞానం జ్ఞానమేమీ కాదు, అది భక్తి. దానితో సద్గతి ఏమీ లభించదు. సద్గతి అనగా తిరిగి ఇంటికి వెళ్లడం. ఇంటికి ఎవరూ వెళ్లరు. తండ్రి స్వయం అంటారు, నన్నెవరూ కలుసుకోరు. చదివించేవారు, తోడుగా తీసుకెళ్లేవారు కూడా కావాలి కదా. తండ్రికి ఎన్ని ఆలోచనలు నడుస్తాయి. 5000 సంవత్సరాలలో తండ్రి ఒక్కసారే వచ్చి చదివిస్తారు. మనము ఆత్మలము అన్నది మీరు గడియ గడియ మర్చిపోతారు. ఆత్మలమైన మనల్ని తండ్రి చదివించడానికి వచ్చారు అని పూర్తిగా పక్కా చేసుకోండి. దీన్నే ఆధ్యాత్మిక జ్ఞానం అని అంటారు. సుప్రీం ఆత్మ ఆత్మలైన మనకు జ్ఞానాన్నిస్తారు. సంస్కారాలు కూడా ఆత్మలోనే ఉంటాయి.
శరీరమైతే అంతమైపోతుంది. ఆత్మ అవినాశి. ఈ బ్రహ్మ భృకుటి సద్గురువు యొక్క దర్బారు. ఇక్కడ ఇది ఈ ఆత్మ యొక్క దర్బారు కూడా. అలాగే సద్గురు కూడా వచ్చి వీరిలోకి ప్రవేశించారు. వీరిని రథము అని కూడా అంటారు, దర్బారు అని కూడా అంటారు. పిల్లలైన మీరు శ్రీమతమనుసారంగా స్వర్గద్వారాల్ని తెరుస్తున్నారు. ఎంత మంచి రీతిలో చదువుతారో అంతగా సత్యుగంలో ఉన్నత పదవిని పొందుతారు. మరి చదువుకోవాలి. టీచర్ యొక్క పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. కాని ఇంటిలోని గంగకు విలువలేదు అని కూడా అంటారు కదా. బాబా చూశారు, మొత్తం నగరం యొక్క చెత్త అంతా గంగలో కలుస్తుంది. మరి దాన్ని పతితపావని అని అంటారా? మనుషుల బుద్ధి ఎలా అయిపోయిందో చూడండి. దేవీలను అలంకరించి పూజ మొదలైనవి చేసి మళ్లీ ముంచేస్తారు. కొంతమంది ఆ విగ్రహాలను కాలుతో కూడా ముంచేస్తారు. బెంగాల్లో ఇంతకుముందు ఎవరైనా ప్రాణం పోయే స్థితిలో చేరుకుంటే వారిని వెంటనే గంగా తీరానికి తీసుకెళ్లేవారు. అక్కడ నీటిలో ముంచి హరిబోల్ హరిబోల్ అని అంటూ నోటిలో నీళ్లు వేస్తూ ఉండేవారు. అలా ప్రాణాలు తీసేసేవారు. ఇది ఆశ్చర్యం కదా. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఎక్కడము దిగడం గురించి పూర్తి జ్ఞానం నెంబర్వారు పురుషార్థం అనుసారంగా ఉంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. 1. తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినాలి మరియు సరైనది ఏమిటి అనేది నిర్ణయించుకోవాలి. సరైన దాన్ని స్మృతి చెయ్యాలి. అధర్మయుక్తమైన విషయాలను వినకూడదు, మాట్లాడకూడదు, చూడకూడదు. 2. చదువును మంచి రీతిలో చదువుకొని స్వయాన్నే రాజులకే రాజుగా తయారు చేసుకోవాలి. ఈ పాత శరీరము మరియు పాత ప్రపంచంలో స్వయం తాత్కాలికంగా ఉన్నట్లు భావించాలి. వరదానము. ఏకాగ్రతా శక్తి ద్వారా పరవశ స్థితిని పరివర్తన చేసే అధికారి ఆత్మాభవ. బ్రాహ్మణులు అనగా అధికారి ఆత్మలు ఎప్పుడూ ఎవరికి పరవశులుగా అవ్వలేరు. తమ బలహీన స్వభావ సంస్కారాలకు కూడా వశమవ్వరు. ఎందుకంటే స్వభావం అనగా స్వయం పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావం ఉన్నట్లయితే బలహీన స్వభావానికి వశమవ్వలేరు. మరియు అనాది ఆది సంస్కారాల స్మృతితో బలహీన సంస్కారాల్ని కూడా సహజంగా పరివర్తన చేస్తారు. ఏకాగ్రతా శక్తి పరవశ స్థితిని పరివర్తన చేసి యజమానత్వపు స్థితి యొక్క సీటుపై స్విచ్ చేస్తుంది. స్లోగన్. క్రోధము జ్ఞాని ఆత్మలకు మహాశత్రువు. ఓం శాంతి.